రౌడీ షీటర్లపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. కరడుగట్టిన రౌడీ షీటర్లకు వినూత్న రీతిలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎన్ని కేసులు నమోదు చేసినా, ఎన్నిసార్లు అరెస్టు చేసినా, ఎన్ని చర్యలు తీసుకున్నా రౌడీలు మారడం లేదు. పదే పదే నేరాలకు పాల్పడుతున్నారు. ఇక లాభం లేదని పోలీసులు వినూత్న రీతిలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. గుంటూరులో ఉన్న రౌడీ షీటర్లకు కాళ్లకు చెప్పులు లేకుండా నడి రోడ్డుపై నడిపించి ప్రత్యేక రీతిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతేకాకుండా రౌడీ షీటర్లపై రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ చట్టం కూడా ప్రయోగిస్తుంది. ఎవరిపైనైనా ఈ చట్టాన్ని ప్రయోగిస్తే వారు గరిష్టంగా 7 ఏళ్ల పాటు జైల్లో తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే. దీనికి తోడు బెయిల్కు కూడా అవకాశం ఉండదు. గుంటూరులో తరచూ నేరాలు, రౌడీయిజం చేస్తున్న సుమారు 100 మందిని పోలీసులు డార్మిటరీ ప్రాంతానికి తరలించారు. అక్కడ ప్రత్యేక శిక్షణ పొందిన పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం వారందరినీ పోలీస్ వాహనంలో నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం కూడలికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి కాళ్లకు చెప్పులు లేకుండా నడి రోడ్డుపై కిలోమీటర్ మేర నడిపించారు. రౌడీ షీటర్లు పద్ధతి మార్చుకోకపోతే పీడీ చట్టం అమలు చేస్తామని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. మరోవైపు భవానీపురం పోలీసులు కూడా రౌడీ షీటర్లను తమ స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మద్యం మత్తులో కారును నిర్లక్ష్యంగా నడిపి బీభత్సం సృష్టించిన కేసులో అరెస్టైన రౌడీ షీటర్లు సహా 4గురికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మాజీ రౌడీ షీటర్ దినేష్ పరారవడంతో అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అరెస్ట్ అయిన 4గురిని మంగళవారం మధ్యాహ్నం నగరంలోని భవానీపురం చర్చ్ సెంటర్ నుంచి రాఘవయ్య పార్క్ వరకు రోడ్డుపై చెప్పులు లేకుండా 6 కిలోమీటర్ల మేర నడిపించుకుని తీసుకెళ్లారు.